బాబోయ్! ఒక మనిషికి ఇన్ని కష్టాలు, ఇన్ని తిట్లు అవసరమా? వద్దురా బాబు అన్నట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ. ఎన్ని తిట్లు తి తిట్టించుకునే వాడికి లేకపోయినా పాపం ఇంకా తిట్టొద్దురా రే అనాలనిపిస్తుంది. 2 పార్టీ లీడర్స్ తిడతారు. సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాక సోల్డ్ అవుట్ బోర్డు పెట్టిన వాళ్ళు కూడా తిడతారు. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే కమ్యూనిస్టులు తిడతారు. వాళ్ళ అన్న పార్టీ మరి చేసాడని గుర్తొచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు తిడతారు, ముసలాడి నుంచి ఒకసారి వరకు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తిట్టని వాడు లేడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇంకా మన పాయింట్కి వచ్చేద్దాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇది పూర్తిగా భావోద్వేగం, ఆశయం మరి రియాలిటీకి మధ్య జరిగే కథలా ఉంటుంది. ఓకే, ఒక ఆశయానికి రియాలిటీకి మధ్య జరిగే కథలా ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్కు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న ఫాలోయింగ్ ఆయనకు రాజకీయంగా నిలబడే వ్యవస్థలో మారలేరు. ఇది చాలా కీలకమైన విషయం. ఆయన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ వర్గం మొత్తం ఒకే దిశగా రాజకీయంగా కదలడం లేదు. ముఖ్యంగా ఆ కమ్యూనిటీ ఎన్నడూ నేరుగా రాష్ట్ర అధికారాన్ని అనిపించలేదు. అందుకే పవర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి అనే రాజకీయ అవగాహనలో ఒక డైరెక్షన్ లోపించిందని కొందరు భావిస్తారు. ఇంకో విషయం, అదే కమ్యూనిటీకి చెందిన ఆర్థికంగా బలంగా ఉండి రాజకీయంగా ప్రభావం ఉన్న వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్కు పూర్తిగా వెనుక నిలబడలేదు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది ఒక లెక్క వేసుకున్నారు, పవన్ ఎదిగితే మన ప్రాధాన్యత తగ్గిపోతుందేమో, అందుకే వారు వేరే పార్టీల్లో తమ స్థానం కాపాడుకోవాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బొత్స కానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ, తోటా త్రిమూర్తులు కానీ, కన్నబాబు కానీ, సునీల్ చలమశెట్టి, ఇంకా చాలామంది ఇట్లా ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కరు ఫేమస్ ఉన్నారు కానీ ఎవరు ఆయనకు సపోర్ట్ ఇవ్వడం లేదు. కానీ వాళ్ళు మిస్ అయిన విషయం ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు టాప్ పొజిషన్లో వాళ్ళకి రాదు. ఇది జనసేనకు దీర్ఘకాలంలో పెద్ద నష్టం అయింది. ఇంకో పెద్ద సమస్య మీడియా సపోర్ట్ లేకపోవడం. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన మీడియా వ్యవస్థలు పవన్కు అవసరమైనప్పుడు మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాయి, అవసరం లేకపోతే నెగిటివ్ యాంగిల్లో చూపిస్తాయి అనే భావన చాలా మందిలో చాలా బలంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే ప్రస్తుతం పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇన్ని నెగిటివ్స్ మధ్య కూడా ఆయనకి నిలబెట్టేది ఒకటే, ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్, కష్టపడే తత్వం, ప్రజల కోసం మార్పు తీసుకోవాలనే కమిట్మెంట్. ఇవి ఆయనకు పెద్ద బలం. ముఖ్యంగా ఒక సాధారణ మనిషి కూడా ప్రశ్నించే హక్కు ఉండాలి అనే భావనతో ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేశాడు. జనసేన అనే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేశాడు. అది ఆయన ఫాలోవర్స్ను చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎలా అంటే చాలా లాంగ్ ఉండబోతుంది, అంత దగ్గరగా అయితే కాదు. ఆయనకు వ్యవస్థ బలం తక్కువైనా వ్యక్తిగత నమ్మకం మీద నడిచే నాయకుడిగా మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తారు. థ్యాంక్ యూ.